హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. గాజు గ్లాసులో వేడి పాలు కానీ టీ కానీ పోసే ముందు ఒక స్పూన్ గ్లాసులో పెట్టండి. స్పూన్ ఉష్ణాన్ని గ్రహించటమే కాకుండా గాజు గ్లాసుని పగలకుండా ఉంచుతుంది. కత్తిపీట కానీ కత్తి కానీ తుప్పు పడితే ఉల్లిపాయతో తోమితే ఆ తుప్పు అంతా మటుమాయమవుతుంది. మినప్పప్పు నానిన తర్వాత రుబ్బడానికి గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత పప్పు గ్రైండర్లో వేస్తే గ్రైండర్ వేడెక్కకుండా పప్పు బాగా మెత్తగా రుబ్బబడుతుంది. ఈసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. దొండకాయ ముక్కలు తొందరగా వేగాలంటే ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ఈ చిన్న చిట్కాతో తొందరగా వేయించుకోవచ్చు. దొండకాయలను కట్ చేసుకున్న తర్వాత ముక్కల్లో ఉప్పు వేసి ఒక అరగంట సేపు వదిలేయండి. తర్వాత దొండకాయ ముక్కలు పిండితే ఈ విధంగా వస్తాయి. ఈ చిట్కాతో దొండకాయ తొందరగా వేగుతుంది. ఆలుగడ్డలను ఉల్లిగడ్డలను ఎప్పుడూ కలిపి నిల్వ చేయకూడదు, ఎందుకంటే ఉల్లిగడ్డల వలన ఆలుగడ్డలు పాడైపోయే ప్రమాదం ఉంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు నీళ్ళల్లో ఉంచి ఒలిచిన ఎడల కళ్ళు మండినా కానీ కళ్ళ వెంట నీళ్లు రాకుండా ఉంటాయి. చింత చిగురుని ఈజీగా ఒలవాలంటే ఈ చిట్కా పాటించండి. చింత చిగురును అరచేతిలోకి తీసుకుని ఈ విధంగా నలిపితే కాడలన్నీ సెపరేట్ అవుతాయి. అప్పుడు కాడలన్నింటినీ ఈజీగా తీసుకోవచ్చు. బెండకాయలు తరిగే ముందు చేతులకు కొంచెం నూనె రాసుకుంటే జిగురు చేతులకు అంటుకోదు. మజ్జిగ మిరపకాయలు వేయించినవి మెత్తగా అయిపోతే వాటిని టైట్ కంటైనర్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజు ఉంచితే కరకరలాడుతూ ఉంటాయి. పూరీల పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసి కలిపితే పూరీలు ఎక్కువసేపు మెత్తపడిపోకుండా బాగుంటాయి. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.